ఈరోజు బొరుగులు మొరమొరాలు కూడా అంటారు, బొరుగులు అంటారండి. వీటితో నేను వడలు వేస్తానండి. ఈరోజు వడలు వేసుకుందాము. ఇవి నేను శుభ్రంగా కడుగుతానండి. ఒక గిన్నె మొరమొరాలు తీసుకున్నాను, ఇందులో వేస్తున్నాను. ఇవి మనం ఇప్పుడు కడుక్కుందాం. ఇంకోండి ఇలా కడుక్కోవాలి. ఇప్పుడు ఇవి నీళ్ళు పోసాం కాబట్టి కొంచెం గట్టిగా నీళ్ళు లేకంటే ఇలా పిండేసుకోవాలండి. ఇంకోండి ఇలా పిండుకోవాలి. ఇందులో అండి మనము 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి. ఇంకోండి 2 స్పూన్లు వేసాను శనగపిండి. అదే స్పూన్తో మళ్ళీ 2 స్పూన్లు బియ్యం పిండి కూడా వేస్తున్నానండి. ఇంకోండి 2 స్పూన్లు వేసాను బియ్యం పిండి. రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసేస్తున్నాను. కొంచెం ఒక 1/2 స్పూను కారం కూడా వేస్తున్నానండి. ఇంకోండి సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మనం వేసుకున్నాం కదా, ఇదంతా కలుపుకుందామండి. మనం ఇప్పుడు కొంచెం వడకి మనం గారెలు ఎలాగేసుకుంటామో అలాగే కలుపుకోవాలండి. వాటర్ అయితే ఎక్కువ పోయకూడదు. ఇంకోండి ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఒక 1/2 స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఒక 1/2 స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేయాలండి. వేసేసాను నేను. ఇంకోండి అన్నీ వేసుకున్నాం కదా, కలిపేస్తున్నాను. కొంచెం చెయ్యి తడి చేసుకోవాలి అంతేనండి. వీటికి ఏం వాటర్ అవసరం లేదు. ఇంకోండి చెయ్యి కొంచెం తడి చేసుకుందాం. ఇంకోండి చూడండి ఇలా ముద్దలాగా అయింది కదా, ఇందులో మనం చిన్న చిన్న ముద్దలు తీసుకొని వడల్లాగా వేసుకోవాలండి. వేసేసుకుందాం రండి. ఇంకోండి ఇలా కలుపుకోవాలి. మనకు వడలకి ఎలాగుంటుందో అలాగే కలుపుకోవాలండి. ఇది వేసేసుకుందాం రండి. ఇంకోండి ఇలా ఒత్తుకోవాలి. సేమ్ మనం గారెలు వేసుకున్నట్టే, కాకపోతే కొంచెం తడి ఇలా తడి చేసుకుంటా చేయాలండి. చేతికి కతికిపోకుండా ఉంటుంది కాబట్టి. చూడండి ఇలా చేసాము కదా. ఇప్పుడు ఇది మనము మధ్యలో వడకి ఎలా ఓలు పెడతామో అలా పెడితే మాత్రం చాలా బాగా ఉడుకుతుందండి. ఇలాగా ఇది వడకి ఎలా ఓలు పెట్టామో అలాగే పెట్టాను నేను. ఇంకో వేస్తున్నాను చూడండి. నూనె మాత్రం ఐలో ఉంచకూడదండి. మరిగి వరకు ఐలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి ఎలా వేగిందో. ఇంకెలా తిప్పుకోవాలి. 10 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. ఇది బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను చేసినట్టు చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. నూనె మరిగి వరకు ఐలో ఉంచుకొని తర్వాత సిమ్లోనే పెట్టండి. ఎందుకంటే వేసిన వెంటనే మాడిపోతాయి కాబట్టి. ఇంకోండి ఏగిపోయినాయి కదా, తీసేసుకుందాము. మనకి ఈ కలర్ వస్తే చాలండి. ఈ కలర్ వస్తే మాత్రం చాలా బాగుంటది. కరకరలాడుతూ ఉంటది. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇంకోండి తీసేస్తున్నాను. ఇంకోండి వడలు రెడీ అయిపోయాయి. మార్నింగే బ్రేక్ఫాస్ట్ కి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా చేయండి, చాలా బాగుంటది టేస్ట్. నేను చేసినట్టు చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.